100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ తిరువురు నియోజకవర్గ 2వ మహాసభ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా తిరువురు నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటిది ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య చింతలపూడి ఎత్తిపోతల పని. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రులు ఇరిగేషన్ అమాత్యులు మేము కంప్లీట్ చేసేస్తున్నాము తిరిగి అని చెప్పారు. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జిల్లాలకు సంబంధించిన 15,000 ఎకరాలకు పైగా సాగు భూమి నిర్లక్ష్యానికి గురై రాకులు తుక్కుపట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామె రామకృష్ణ గారి నాయకత్వాన ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం వాగ్దానం చేసింది, ఖచ్చితంగా మేము ఈ పథకాన్ని పూర్తి చేస్తాము అని చెప్పి. కానీ ఈనాటి వరకు కూడా నిన్నగాక మొన్న బడ్జెట్లో 30 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కేటాయింపు చేసింది. అంటే 30 కోట్లు అంటే దేనికి 30 కోట్లు? చెడిపోయినా, పాడైపోయినా, తుప్పుపట్టిపోయినా, ధ్వంసమైపోయిన లాకులు రిపేరు కూడా అటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ వైపుగా 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్, ఏలూరు, అలాగే ఇంకా పక్క అనేక 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం, 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేయడాన్ని ఈ మహాసభ గర్హిస్తుంది. భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధమయ్యేటువంటి పరిస్థితి. అలాగే రెండవది, తిరువురు నియోజకవర్గానికి 80 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మారినా కూడా కృష్ణా జిల్లాల సరఫరా లేదు, తాగునీరు లేదు. సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ను తాగి కలుషితమైనటువంటి వాటర్ని, విషాన్ని మింగుతూ తల్లి గర్భంలోంచి వచ్చేటువంటి గర్భస్థ శిశువు కూడా విషపు నీళ్ళతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల సిపిఐ పోరాట ఫలితంగా, పాదయాత్ర ఫలితంగా, అనేక రాజకీయ పార్టీల పోరాట ఫలితంగా ఈ రోజున ప్రభుత్వం దిగివచ్చి ఏ కొండూరు వరకు మే నాటికి మంచినీళ్ళు సప్లై చేస్తామని చెప్పాడు కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు, మేము రామకృష్ణ గారు మేమంతా కలిసాం. ఇవాళ కేవలం మేము సగర్వంగా చెప్తున్నాం, సిపిఐ పోరాట ఫలితంగా పురపర రిజర్వాయర్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి ఏ కొండూరు మండలం వరకు కూడా, ఏ కొండూరు పట్టణం వరకు కూడా పైప్ లైన్స్ వస్తున్నాయి అంటే త్వరితగతిన పూర్తి చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సిపిఐ పోరాట ఫలితమని చెప్తున్నాం. కట్లేరువాగు పొంగింది, కట్లేరువాగు బ్రిడ్జి పాడైపోయి ఎంతకాలమైంది, ఇంతవరకు ఆ బ్రిడ్జి నిర్మాణం చేయదు. ఇప్పుడే మేము వచ్చాం, రామచంద్రాపురం రోడ్డు ధర్నా తీసాం, కిలోమీటర్ వరకు రామచంద్రాపురం రోడ్డు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి ఇంటి ముందు రోడ్డే అది. అంటే వాళ్ళ నాయకుల ముందు రోడ్లే సరి చేసుకునేటువంటి పరిస్థితి. చాలా సిగ్గుపడాలి. గోపాలపురం క్వారీని తవ్వేసినటువంటి పరిస్థితి, అక్రమంగా సహజ సంపదను దోచుకుంటున్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో చంద్రబాబు నాయుడు మానసపుత్రిక ఉచిత ఇసుక పథకం, ఆ ఉచిత ఇసుక పథకం పక్కదారి పడుతున్నది. ఎవరైతే కంచే చేను మేస్తే అన్నట్టుగా పాలకులే భక్షకులుగా మారి 26 మార్గాల గుండా తిరువురు నియోజకవర్గం నుంచి తెలంగాణకి అక్రమ సరఫరా సాగుతూ ఉంది. దీన్ని ఖండించేటువంటి వాళ్ళు లేరు, పాత్రికేయంగా మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ మహాసభలో చెబుతున్నాం, ఖచ్చితంగా ఉచిత ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం. చింతలపూడి ఎత్తిపోతల పథకం దాని సాగుకి 15,000 ఎకరాల ఆయకట్టుని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలని అడ్డుకుంటాము. దానికి పోరాటం చేస్తాం ఖచ్చితంగా. అలాగే కట్లేరు బ్రిడ్జి, నెమలి హైవే, అనేక సమస్యలు వాళ్ళ తిరువురిని ఒక పట్టణం అంతా కూడా కొంత ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయాలనేటువంటి పరిస్థితి. ఇవన్నీ బహుముఖ సమస్యల మీద ఈ నియోజకవర్గ మహాసభలో చర్చిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ వైపుగా పోరాటాన్ని చేపడుతుందని చెబుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు